పిల్లరా 26వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడటం. అనేక సందర్భాలలో మనము శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని మనం కోల్పోతూ ఉంటాం. నెమ్మదిని కోల్పోతూ ఉంటాం, ప్రశాంతతను కోల్పోతూ ఉంటాం. భయము, ఆందోళన, దిగులు, కలవరం అనేది మనకు సంభవిస్తాము. అనేక సందర్భాల్లో మనము అనేక విషయాలను బట్టి మనం కృంగిపోతాము, మనము భయపడతాము, మనము ఆందోళన చెందుతాము, దిగులు పడతాము. ఎందుకనంటే మనం మనుషులం కాబట్టి కొన్ని సమస్యలు మనల్ని కృంగదీస్తాయి, కొన్ని వార్తలు మనకు కృంగదీస్తాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తాయి, మనల్ని సమాధానం లేకుండా చేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి. ఈ సమయంలో మనము సమాధానం కలిగి ఉండడం అనేది నిజముగా ఒక అద్భుతమైన ఆశీర్వాదం, అదొక అద్భుతమైన దీవెనే. ఎందుకంటే పరిస్థితులన్నీ అతలాకుతలం అయిపోతుంటున్నప్పుడు మనం ధైర్యముతో నింపబడడం అనేది నార్మల్ గా మనుషుల జీవితాల్లో ఎలా జరుగుతుంది? ఆనందంతో నింపబడింది. ఏమన్నాడు? పూర్ణ శాంతి గలవానిగా మనం ఉండాలని అంటే పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పూర్ణ శాంతితో ఎలా ఉండగలుగుతాం మనం? కాబట్టి నిజంగా మనము పూర్ణ శాంతి గలవానిగా ఉండలేము. ఈ పూర్ణ శాంతి అనేది మన జీవితంలో ఉంటే నిజంగా అనుకుంటున్నా, కన్ఫర్మేషన్ ఏం లేదు కానీ అనుకుంటున్నా, ఈ పూర్ణ శాంతి అనేది ఉంటే నాకు తెలిసినంత వరకు బీపీ అనేది రాదేమో. అది నాకైనా ఎవరికైనా అది కేవలం ఒక ఆలోచన మాత్రం. ఎందుకంటే దేవుడు కొన్ని రోగాలు అనుమతించడానికి గల కారణాలు అనేకములు ఉంటాయి, అవి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మనకు మనుషులం కనుక వాక్యం చెప్తా ఉన్నది ఆయాసం, దుఃఖంతో ఈ బ్రతుకుతున్నట్లో మనం ముగించాలి. ఇక్కడ అన్నాడు, పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుతాను. పూర్ణ శాంతి ఒక సమస్యలలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో మనం ఎలా ఉండగలుగుతాం? అనేక సందర్భాలలో మనల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు కదా, కొన్ని సందర్భాలు ఆర్థికంగా కానీ, కొన్ని సందర్భాల్లో అనారోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేక జాబ్ పరంగా కానీ అనేక ఒత్తిడిలో గుండా వెళ్ళాలి. పరిచర్య కూడా ఎంతో భయంకరమైన వేదన, సమస్య, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా మనుషులుగా మనము అలాగా ఉండే పరిస్థితులు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఉంటాయి. మరి ఈ సందర్భాల్లో ఎలా మనం పూర్ణ శాంతి గలవానికి ఉండాలి? ఇప్పుడు 21 దినములు అపోస్తలుడైన పౌలు కంట సూర్యుడైనను, చంద్రుడైనను, నక్షత్రములైనను కనబడలేదంట. అంటే సూర్య, చంద్ర, నక్షత్రములు కొన్ని దినములు కనబడకపోతే మరి ఇప్పుడు అక్కడున్న మన పౌలు ధైర్యం తెచ్చుకొని వాళ్ళకు రొట్టె విరిచి అక్కడ ఉన్న వారికి ఇచ్చి సమాధానంతో ఉన్నాడు, పూర్ణ శాంతి గలవానిగా ఉన్నాడు. ఎందుకు అలా? ఒక సముద్రంలో
పూర్తిగా ఓడ స్ట్రక్ అయిపోయింది. అసలు బ్రతుకున్నారా చచ్చారా కూడా తెలియని పరిస్థితి. చీకటి కమ్ముకొని ఉంది, కాటిక చీకటి కమ్ముకొని ఉంది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, చుట్టూ మొత్తం కారు చీకటి. ఎలా ఒకసారి ఆలోచించండి. అలాంటి టైంలో బ్రతుకున్నారా లేదా కూడా తెలియదు కదా. నిజమే, అది ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకసారి ఆలోచన చేస్తే చాలా కటిక చీకటి కదా, భయంకరమైన చీకటి, భయంకరమైన చీకటి, అంధకారం. సముద్రంలో అసలు ఒక మనిషి సముద్రంలో అలాంటి పరిస్థితులలో నార్మల్గా ఉండడం అని అంటే కష్టమే కదా. కానీ అపోస్తలుడైన పౌలు, తినగలుగుతామా మనం? అసలు తింటామా మనం? ఏవైనా కొన్ని వార్తలు వింటేనే మనకు ముద్ద దిగదు లోపలికి. అలాంటిది ఒక వ్యక్తి లేచి రొట్టె విరిచి తినడానికి వారందరికీ ఇచ్చినాడు అని అంటే 14 రోజులుగా మీరు ఏం తీసుకోలేరని, తనకున్న ఒక నమ్మకము, తనకున్న అద్భుతమైన కార్యం ఏంటి అసలు? అక్కడ అన్నాడు, అన్నలారా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకు నిన్న రాత్రి దేవుని యొక్క దూత కలలో ప్రత్యక్షమైనాడు. మరి ఏం చెప్పాడు అని అంటే, నువ్వు కైసరి, నువ్వు రోమాలో నాకు సాక్ష్యం ఇవ్వాలి అని అన్నాడు. అంటే నువ్వు బ్రతుకుతావు, నీకు అయినా కానీ, నీ ఒక ఓడలో ఉన్న వారికి కానీ ఎవరికి హాని కలగదు. ఈ మాట తేటగా చెప్పాడు. వినండి, బైబిల్ అనేక మాటలు మనకు ఉన్నాయి, ఎన్నో మాటలు. వాటన్నిటినీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సేవకుల ద్వారా, పరిచర్యల ద్వారా, విశ్వాసుల ద్వారా, యూట్యూబ్ ద్వారా, అనేక రకాలుగా. మనకి ఇక్కడ కృపావాక్యం అంటే సేవకుని ద్వారా, వాక్యం ద్వారా అనేక మందితో ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే మరి ఆ మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం సీరియస్గా ఆలోచన చేస్తామా అని ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో మనకు కాదు అని కూడా చెప్పుకోవచ్చు. ఏమంటాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అయినా నేను వాటిని పోషించట్లేదా? నీ తల్లిదండ్రులైన నిన్ను మరచును, నేను నిన్ను మరవను అని అన్నాడు. అనేక వాగ్దానాలు దేవుడు చేశాడు, అనేక వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు, చాలా వాగ్దానాలు. ఇప్పుడు ఈ వాగ్దానాలని మనం నమ్ముతాము. ఇప్పుడు ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? అక్కడ పూర్ణ శాంతి గలవానిగా ఉండడానికి గల కారణం ఏమిటి? అపోస్తలుడైన పౌలు తన మనసు ఎక్కడ నిలవబెట్టుకున్నాడు? తన విశ్వాసం ఎక్కడ పెట్టుకుని ఉన్నాడు? తన మనస్సు నిలుపుకున్నాడు ఎక్కడ? క్రీస్తు పైన. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు పైన. అక్కడ అన్నాడు, ఏలయనగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు. అంటే ఆ మాట విన్నాడు కదా, ఇప్పుడు ఆయన లోపల ఒక విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఆ మాట పైన తనకు ఒక నమ్మకం కలిగింది. ఆ మాట పైన తన కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఆ మాట పైన ఆయన మనస్సు నిలిపాడు. దేవుని మాట పైన మనసు నిలపబడడం అంటే మనసు ఎలాంటిది? మనకున్న మనసు ఎలాంటిది? ఇప్పుడు వాక్యంలో చెప్తాడు, పట్టణమును కాపాడుకొనుట కంటే, పట్టణమునకు కాపుగాయటం కంటే హృదయమును స్వాధీనపరచుకున్న వాడే శ్రేష్ఠుడుగా. అది సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పట్టణం ఎవరైనా పట్టుకుంటారు, మరి మనసును పట్టుకునేవారు ఎంతమంది? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇక్కడే ఉన్నాం, మీరు ఇవే మాటలు వింటున్నారు. మీ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళినాయి? మీ తలంపులు ఎక్కడికి వెళ్ళినాయి? మీ హృదయం ఎక్కడుంది? పట్టణమును పట్టుకోవడం కాదు. ఒక్క నిమిషం. ఇప్పుడు మనస్సును స్వాధీనపరచుకున్న వానికి అదే అద్భుతమైన కార్యం. ప్రాకారము లేని యొక్క పట్టణం ఎంత పెట్టినారు?
కనపడతలేదు. ఒక నిమిషం చెప్పండి రెఫరెన్స్ అన్న. సామెతలు 16:32 చదవండి ఒకసారి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొను వాని కంటే తన మనసు స్వాధీనపరచుకొను వాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇప్పుడు వాక్యం చెప్తా ఉన్నది, ఎవని మనస్సు నా పైన ఆయన పైన అనుకును వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. మనస్సు అనేది చాలా ప్రమాదకరమైంది. హృదయం, మనస్సు. మనము ఒకటే వైపు చూస్తాము, మన మనసు ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది. నేను మీతో వాక్యం చెప్తుంటాను, మనసు ఎక్కడెక్కడో పరిగెడుతుంటది. మీరు వాక్యం వింటూనే ఉంటారు, మనసు ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది. అందుకే అన్నాడు, పట్టణమును స్వాధీనపరచుకోవడం కాదు, మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనస్సు నిజంగా చాలా, ఆ మనస్సు అనేది దాన్ని కంట్రోల్ చేసే కలిగిన వారు, ఆ కెపాసిటీ అనేది నార్మల్ విషయం ఏమి కాదని. దేన్నైనా మనం కంట్రోల్ చేయగలుగుతామే. ఒక మాటలో చెప్పాలంటే, షుగర్ ఉందనుకోండి, డైట్ మెయింటైన్ చేస్తూ మనం కంట్రోల్ చేస్తాం. బీపీ ఉందనుకోండి, డైట్ మెయింటైన్ చేయగలుగుతాం. కానీ ఈ మనస్సు అనేది ఏదైతే ఉంటుందో, ఖచ్చితంగా మనము వాటి పైన ఉన్న ఆ హృదయము ఏదైతే ఉంటుందో తొలగించుకోలేము. చాలా సందర్భం తొలగించుకునేంత పరిస్థితి అంటే అనేక సార్లు మనము కలిగి ఉండలేము. ఇప్పుడు మనస్సు అనేది చాలా భయంకరమైనది. లేక ఎందుకనంటే వాక్యం చెప్తుంది, హృదయంలో నుంచే కదా. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని అంటాడు. మనస్సు, మనస్సాక్షి. ఈ మనస్సాక్షి, మనస్సు చాలా మనల్ని ఏమంటారు, ఇబ్బంది పెడుతుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాస్తుంది. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. ఇక్కడ ఏమంట, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొనుడి. చూడండి, మనస్సు అని నడుము కట్టుకోవాల. మనస్సును దేని కొరకు దేనితో పోలుస్తున్నాడు? మనస్సును దేనితో పోలుస్తున్నాడు? మనస్సును నడుముతో పోలుస్తున్నాడు. నడుము ఏమై ఉంది? నడుము అనంటే మనం నిలవబడాలన్నా, మనం నడవాలన్నా, మనం యుద్ధం చేయాలన్నా, మనం పరిగెత్తాలన్నా మనకేం కావాలా? నడుము స్ట్రాంగ్ ఉండాలి. నడుము స్ట్రాంగ్. మనస్సు దేనితో పోలుస్తున్నాడు అంటే నడుముతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఈ నడుము మనము ఏం చేయాలి? ఈ నడుము మనం కట్టుకోవాలి. నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకోవాలి మీన్స్ మనస్సు కట్టుకోవాలి, మనస్సు నిలుపుకోవాలి. ఇప్పుడు మనస్సు నిలుపుకోవాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో యూదారాజు ఎవరు? యెహోషాపాతు. 2వ దినవృత్తాంతాల గ్రంథం, క్షమించండి, 20వ అధ్యాయం 1వ వచనం, దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతం. ఈ యెహోషాపాతు అలాగే యూదా జనాంగం అంతా కూడా చుట్టుపక్కల నుండి అనేక అక్కడ వారు యుద్ధానికి వస్తున్నప్పుడు వీరు విన్నారు దేవుని వాక్యాన్ని, దేవుని గురించిన జ్ఞానము వీరి దగ్గర ఉంది. ఇప్పుడు ఈ వాక్యం పైన వారి కాన్సన్ట్రేషన్ కావాలా? ఈ వాక్యం పైన వారికి
మనస్సు నిలపాల. దేవుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఉపవాసించినప్పుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఉపవాసముతో ఉంటున్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చూస్తాం, సౌలు యొక్క కుమారునికి ఉపవాసం ఉంచి పెట్టారు. మోషే ఉపవాసం ఉన్నాడు. ఉపవాస ప్రార్థన చాలా గొప్ప కార్యాలని జరిగించేదిగా మనకు కనబడతాం. ఒకటి. రెండోది ప్రార్థన. ప్రార్థన చాలా అద్భుతంగా గొప్ప కార్యాలు జరిగిస్తుంది. మరి ఇప్పుడు ఏంటి అని అంటే, ప్రార్థన చేయడం కానీ ఉపవాసం చేయడం కానీ మన వల్ల కాదు కదా, మనం చేయలేం కదా. మరి ఎలా దీనికి అని అంటే, అక్కడ వారు ఉపవాసం ఉండడం అని చాటించి వారు ఏం చేశారంటే మనస్సును నిలుపుకున్నారంట. దేవుడికి స్తోత్రం. మనస్సు నిలుపుకోవడం, మనస్సు నిలపబడటం. మనస్సు నిలవబడదు, మనస్సు ఎటు పడితే అటు పరిగెడతారు. దేవుని వాక్యం పైనికి మన మనస్సు వచ్చునుగాక. యేసుక్రీస్తు పైనికి మన మనస్సు వచ్చునుగాక. మన మనస్సు ప్రభువైన యేసుక్రీస్తు పైనికి వచ్చునుగాక. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా యేసు ప్రభు పైనికి వచ్చునుగాక. యేసు రక్తం ప్రతి పాపములను కడుగును. ఎస్, యేసు రక్తం జయం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను కడిగి శుద్ధీకరించాడు. అవును, మన పాపములు కడిగాడు. ఈ వాక్యముల పైన మన కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి, మన కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి, మన దృష్టి వెళ్ళాలి, మన ఒక కన్వర్షన్ వెళ్ళాలి. మన మనస్సు వాక్యం పైన నిలుపుకోవాలి. వాక్యం అంటే ఎవరు అని అంటే, చూడండి, అది అందు ఆ వాక్యము. ఆ వాక్యం ఎక్కడున్నాడు? ఆ వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై. కాబట్టి వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంటే మన కను దృష్టి లేక మన మనస్సు ఎక్కడుండాలా? దేవుని యొక్క వాక్యం పైన ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు పైన ఉండాలి. లోకములో అనేక పరిస్థితులు మన పైనకి రేగుతుంటున్నప్పుడు, మనుషులు మనల్ని నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, ఇబ్బందికరంగా మాట్లాడుతున్నప్పుడు, నీ కాన్సన్ట్రేషన్, నీ మనస్సు ఎక్కడ నిలపబడాలంటే దేవుని పైన, అనగా ఆయన వాక్యం పైన నిలపబడాల. వాక్యం పైన ఎలా నిలబడాలా? చూడండి, దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని వాక్యం పైన నిలపబడాలంటే నిందిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, ఇక్కడ అంటున్నాడు, మీరు నా నిమిత్తము నిందింపబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, చెడ్డ మాటలలో మీరు పలకబడుతున్నప్పుడు, మీరు ధనిలు, పరలోకమందు మీ ధనము అధికమగును. శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, కష్టములు వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక అన్న చెప్పారు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనగా నిలిచిన వాడై వాగ్దానం చేయబడిన జీవ కిరీటమును పొందును. అంటే శోధన వచ్చినప్పుడు, కష్టకాలంలో వచ్చినప్పుడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువుకు అనేక మార్లు అపవాది శోధించాడు. అపవాది యేసుక్రీస్తు ప్రభుని శోధించాడు. ఎత్తైన శిఖరం పైనకి తీసుకెళ్ళాడు. రాళ్ళ రొట్టెలు చేసుకొని తినమన్నాడు. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అపవాది అన్ని శోధనలు ముగించి కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళిపోయినాడంట. అంటే అర్థం ఏంటి? మనం ఈరోజు సమాధానంగా ఉంటాం, నెమ్మదితో ఉంటాం, ఆరోగ్యంతో ఉంటాం. అంటే ఏం అర్థం చేసుకోవాలా అంటే, అపవాది ఇప్పుడు లేడు, కానీ మరలా వస్తాడు. మరలా వచ్చినప్పుడు మనం యుద్ధం చేయాలా? అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న టైంలో, సమాధానం ఉన్న సమయంలో ఏం చేయాలా? యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి. వాడు కొంతకాలంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు అంటే మరలా వస్తాడు కదా. మరలా వస్తాడంటే మనం ఏం చేయాలా? మరలా వచ్చినప్పుడు సిద్ధపాటు ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి కొంతకాలం వెళ్ళిపోయాడంట అంటే మరలా వస్తాడనే కదా. మరలా వచ్చాడు కదా. ఇప్పుడు పేతురు ద్వారా శోధించాడు, సాధారణ వెనుకకు పోమన్నాడు, దొంగ ద్వారా శోధించాడు, నిజంగా దేవుడి వైపు కిందికి దిగాని. అక్కడ అధికారుల ద్వారా, పరిచయుల ద్వారా, సద్దుకాయల ద్వారా యేసుక్రీస్తు ప్రభువును అపవాది శోధించాడు. కొంతకాలం వదిలాడు, మరలా వచ్చాడు. ఒక మాటలో చెప్తా,
యోహాను తలగొట్టించబడటం కూడా యేసుక్రీస్తు ప్రభుకు శోధనే కదా. అలాంటి వార్తలు వినడం కూడా మనకు శోధనే కదా. యేసు ప్రభు కూడా అది శోధనే కదా. అని కొంత మానం వెళ్ళిండు, కానీ మరలా వాడు ఏం చేస్తున్నాడు? అపవాది మరలా వస్తున్నాడు. అది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనస్సు నిలుపుకొని ఉన్నాడు. దేవుడు తన జీవితంలో తన హృదయమును మనకు మాదిరికరంగా ఉండట కొరకు నేర్పించింది ఏంటంటే, వాడుక చొప్పున ప్రతిరోజు ఆయన ఒలీవల కొండలకు వెళ్ళాడు, గెత్సేమనే తోటకి వెళ్ళాడు, ప్రార్థనలో గడిపాడు ఆయన. ఈ రాత్రి ఈ మాటలు విన్న పిల్లారా, దేవుని యొక్క సన్నిధానంలో మనస్సు నిలుపుకోవటం. యెహోషాపాతు చేసిన పని ఏంటనంటే, ఆ భయపడ్డాడు ఆ వార్త విన్నప్పుడు, జడిసిపోయినాడు ఆ వార్త విన్నప్పుడు, ఇబ్బంది పడ్డాడు, కలవరపడ్డాడు, నెమ్మది లేని స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. కానీ మనస్సు నిలుపుకొని ఉన్నాడు. మనస్సు నిలుపుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థనలో కూర్చున్నాడు. మనస్సు నిలవదు వాక్యం పైన కానీ ప్రార్థనలో కానీ. కాబట్టి మనస్సు మనం నిలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేశాడు ప్రార్థనలో? ఆ మనస్సు దేవుని పైన నిలిపాడు. దేవుని పైన నిలిపాడు. ఎలా నిలిపాడు? ప్రభువా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎస్, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారల్యరోధన ఉల్లాసముగా మారిపోయెనే. చూడండి, యెహోషాపాతు కాన్సన్ట్రేట్ మనసు ఎక్కడ పెట్టాడంటే, అదిగో అక్కడ పెట్టాడు. అక్కడ యెహోషాపాతు మనసు అక్కడ పెట్టాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ గెలిచారు కదా, మనసు అక్కడ పెట్టాడు. మనసు ఎక్కడ పెట్టాడు తెలుసా? ఇదిగో నీ బ్రతుకు ఎవడు నిలవబడడు, యెహోషువ నీ ఎదుట నిలవబడడు, నేను మోషేకి తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటానని ఎరికో గోడ చుట్టూ తిప్పి ఎరికో గోడలు పడేపించాడు కదా, అక్కడ నిలిపాడు. అక్కడ నిలిపాడు. ఆయన మనసు అక్కడ నిలిపాడు. యాకోబు రాత్రంతా పెరుగులాడాడు కదా, అక్కడ నిలిపాడు. అక్కడ నిలిపి ప్రార్థనలో గురి దేవుని పైన తన మనసు నిలవపాడు. తన మనస్సు నిలిపాడు. తన మనస్సు నిలిపాడు. దేవుని పైన మనస్సు నిలవబడదు కదా, మన మనస్సు నిలబడదు. అక్కడ తన మనస్సు నిలబెట్టాడు. శత్రువులు వచ్చి చుట్టూ తనకు వార్నింగ్స్ ఇస్తా ఉంటుంటే మరి ఆయన మనసు ఎక్కడికి వెళ్ళాలా? భయం పడుతుంది కదా. ఇప్పుడు ఏమన్నాడు? ఎఫెసీలో రాసిన పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనంలో, ఏలగనగా మీ నడుమునకు ఏం కట్టుకోవాలంట? సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మహిమరువు తొరుక్కోండి. ఇప్పుడు ఏం చెప్పాను నేను? మనస్సు ఏమంటా? మీ మనస్సు అను నడుము కట్టుకోనండి. ఎస్, నడుము కట్టుకోవాలా. ఈ నడుముకి ఏం కట్టుకున్నారు? సత్యం అనే దట్టి అంటే దట్టి. చూడండి, ఏం కట్టుకోవాలా?
సత్యం. సత్యం సత్యం ఏంటి? నీ వాక్యమే సత్యం. అంటే నీ మనసులో ఏముండాలా? వాక్యముతో నింపబడాలా. నీ హృదయం ఏమై ఉండాలా? వాక్యముతో నింపబడి ఉండాలా. మీ మనస్సులకు సత్యం అనే దట్టి కట్టుకో. మీ మనస్సు అని నడుము కట్టుకో. నీ సత్యమును దట్టి కట్టుకో. నడుము కట్టుకో అనగా మనసు కట్టుకో. మన దేహానికి నడుమే కదా ప్రాముఖ్యమైనది. నడుము వలె మనసు పనిచేస్తుంది. మన స్పిరిచువల్ సెన్స్ అంతరంగ దానికి, మన ఆత్మకు ఎవరు ఏది నడుమై ఉన్నదని అంటే మనస్సు. మన మనస్సు దేని పైనకి వెళ్ళిపోతా ఉంటుంది. ఇప్పుడు మన మనసు ఫాస్టింగ్ ఉన్నప్పుడు చికెన్ మీదకి వెళ్తే అప్పుడు నాకు సత్యం అనే దట్టి ఏం చేస్తుంది అంటే, ఇది అబద్ధం, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు, ఇది సత్యం. అపవాదిగాడు వచ్చి వాడు శోధిస్తా ఉంటుంటే సత్యం అనే దట్టి మనం కట్టుకున్నాడు ఏమైందనంటే, ఇది క్షణిక మాత్రం ఉండే సంతోషం, ఇది పర్మనెంట్ కాదు. ఇది ప్రభు త్వరగా రాబోతున్నాడు. నేను ఈ శరీర సంబంధమైన ఆనందం కొరకు, నా కన్నుల సంతోషం కొరకు, నా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకు నేను క్రీస్తును ఎందుకు దూరం చేసుకోవాలా? నా మనసు ఒక వ్యక్తి పైన ఆనందిస్తున్న దాన్ని బట్టి, నా మనస్సు ఒక స్థలం పైన ఆనందిస్తున్న దాన్ని బట్టి, నా మనస్సు ఒక ఫుడ్, ఒక ప్లేస్, ఒక షాపింగ్ వాటిపైన ఆనందిస్తున్న దాన్ని బట్టి నేను ఎందుకు దేవుడు రాజ్యాన్ని కోల్పోవాలా? ఇప్పుడు నా మనసు ఇక్కడ నుంచి తీసేసుకొని అదిగో సత్యం అనే దట్టి ఏంటో తెలుసా? ఇదంతా శాశ్వతం కాదు కదా, ఇదంతా శాశ్వతం కాదు కదా, ఇది ఎప్పుడు ఉండేది కదా. ఒక వ్యక్తి నీతో గొడవ పడ్డారు, అరే ఫోన్లే, అక్కడ ఏం చేస్తాం గొడవ పడి, ఈ లోకం మనకి పర్మనెంటా? ఫోన్ తీసేసుకో, అవసరం లేదు. వివాహ విషయంలో ఆర్థిక ఏమంటారు, మనము కొని అనేకులు ఎదుట చూపించుకోవాలన్న ఆలోచన, ఆతృత కొంతమంది జీవితంలో ఉంటుందా? అది దైవ సేవ, దేవుని సేవ చేస్తున్న వాళ్ళలో కూడా చూపించుకోవాలన్న ఆ తపన కొంతమందిలో ఎక్కువ అయిపోతా ఉన్నది. అప్పుడప్పుడు కొంతమందికి చూపించుకోవాలంతే. ఏమనంటే ఏ వాక్యాన్ని ముడి పెడతారనంటే, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మనకి అడుక్కునే వారిలాగా ఉండమని చెప్పలేదు, అందుకే అన్ని ధరించుకోవాలా. ఒక మాట, మనం నివసిస్తున్న ప్రాంతంలో యేసు ప్రభువుని నమ్మిన వారే గొప్ప వాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచన చేస్తే రాజకీయ నాయకులు అందరూ యేసు ప్రభువుని నమ్మారా? మరి మనం ఉండే ప్రాంతంలో ఒకసారి లెక్క చూసుకుంటే, మరి దేవుని నమ్మితే గొప్ప చేస్తాబడతామని అనుకుంటే, మరి మన పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు దేవుని నమ్మిన వారేనా? చాలా మంది సైంటిస్టులు గొప్పగా ఉన్నారు కదా, వాళ్ళందరూ దేవుడు నమ్మిన వాళ్ళ, దేవుడే లేదని చెప్తున్నవారా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు తక్కువ చేయకుండా చూసుకుంటాడు, దేవుడు గొప్ప చేస్తాడు, అవన్నీ ఓకే, ఖచ్చితంగా చేస్తాడు, ఆయన ఎందుకు చేయడు. కానీ మన డాక్టరీనే అదైతే పొరపాటు కదా, మన బోధనే అదైతే పొరపాటు కదా. మన దేవుడు ఖచ్చితంగా మనల్ని పెంట కుప్పల మీద నుంచే లేవనెత్తాడు, కరెక్టే. మరి పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తాడు. ఈరోజు ఈ గూగుల్ మీట్ లో ఉన్న వారందరూ దేవుడు పెంట కుప్పల మీదనే నుంచే లేవనెత్తాడు. దీంట్లో ఉన్న వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్న వారే అని నేను నమ్ముతాను. లేకపోతే ఒకవేళ చేతులు ఎత్తండి, వాళ్ళకి ఎక్కడైనా ఒక దగ్గర బాప్తిజం ఇచ్చేద్దాం. ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. అయితే పెంట కుప్పల మీద నుంచి లేవడం అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏమి చేసినా, ఈ భూమి అంతా అమ్మినా మనం రక్షణ కొనలేం. రక్షణ ఉచితం. అందుకే ఆయన ధనవంతుడు కూడా మనల్ని ధనవంతులుగా చేయడానికి ఈ లోకంలో దరిద్రునిగా, రిక్తునిగా వచ్చి మనల్ని ధనవంతులుగా చేశాడంట. ఏంటి ధనం అని అంటే, ఇదిగో తరగని ఆశీర్వాదమును ఆ ప్రభుని యేసు క్రీస్తు మనకి ఇచ్చాడు. అదే రక్షణ. రక్షణ రక్షణ ఎక్కడ కొనలేనిది, ఏ మార్కెట్ లో దొరకదు. ఉచితమైనది రక్షణ. దేవుడు మనల్ని పెంట కుప్పల మీద నుంచి లేపి
ధనవంతులుగా చేశాడు. దరిద్రులమే మనం. కానీ దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజు, యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలచిన. అవును, మనం దరిద్రత నుంచి లేవనెత్తాడు. ఏంటి దరిద్రం? తిండి దొరకకపోవడం దరిద్రం కాదు. రక్షణ లేనివాడు దరిద్రుడు. ఎందుకు చెప్పండి? తిండి ఈరోజు దొరకకపోతే రేపు దొరుకుతుంది. శరీరానికి కావాల్సిన దేవుడు ఇస్తాడు. ఆకాశ పక్షులు చూడమన్నాడు కదా. 2 పూటలు ఫుడ్ మానేస్తే మనకేం ప్రాబ్లం కాదు. కానీ రక్షణ లేనివాడు దరిద్రుడే. వాక్యం చెప్తాడు, రక్షణ లేనివాడు దరిద్రుడే. ప్రతి ఆదివారం లేక నెలకు ఒకసారి ఆ ప్రభు సన్నిధిలో రక్త మాంసం తీసుకుంటున్నావు. నువ్వు ఎలా దరిద్రుడు అవుతావు? నువ్వు దేవుడు నిన్ను దరిద్రత నుంచి లేవనెత్తాడు, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తాడు. అవును, మన దేవుడు గొప్పవారిగా చేశాడు. కొంతమంది ఒక మనస్సు ఈ కారు, బంగ్లా, వీటిపైన బంగారం మీద ఏమన్నా అంటే మన దేవుడు గొప్పవాడు బ్రదర్. మా దేవుడు రాజు, నేను రాజు బిడ్డను అని చెప్పి ముక్కుకు 2 రింగులు తాడేసుకొని లాక్కపోవడానికి, మెడకు లావుగా ఉండే కిలో లెక్కన చైన్స్, అది చైన్ స్నాచర్స్ అంటారు. తీసుకొని వెళ్ళిపోతే చైన్ కట్ కాకూడదు, మెడనే కట్ అయ్యేటట్లు వేసుకుంటారు. చూపెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంటే బంగారం అంతా, మరి చెవులు కోసుకొని వెళ్ళిపోరా మరి రోడ్డు పైన. ఆ కాలంలో అంటే 1947 కాదు, నేను హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు నా కళ్ళ ముందు ఎన్నో ఫోన్ స్నాచింగ్ జరిగింది. ఫోన్ ఇలా చెవులో చేయి పెట్టుకొని అలా మాట్లాడుతుంటూ వెళ్తే వెనకాల నుంచి బైక్ ఇట్లా మెల్లగా వచ్చి లాక్కొని వెళ్ళిపోయేవారు. నిజంగా కొంతమంది 1 ఫింగర్ తో పెడతారు కదా చేతులు, తీసుకొని వెళ్ళిపోతారు అంతే. ఇప్పటికీ జరుగుతుండొచ్చు, ఎందుకంటే దొంగతనం అనేది ఆది నుంచి ఉన్నది. అపవాది హంతకుడు, దొంగ, దోచుకునేవాడు. వాడేం మారలేడు, వాడు మారడు కూడా. అపవాది వాడికి మారడానికి దేవుడికి అవకాశం కూడా ఇవ్వలేడు. మనకిచ్చాడు కానీ అపవాదికి ఇవ్వలేదు, దొంగకి ఇవ్వలేదు. వాడు ఎందులోనైనా దూరిపోతాడు. ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళలోనికి వెళ్తాడు. ఆహ్వానించడం అంటే రండి అంటే రాడు. వానికి కావలసిన మెటీరియల్ మన జీవితంలో ఉంటే వచ్చేస్తాడు అంతే. వానికి కావలసిన వాసన, పాపపు వాసన, లోక సంబంధమైన కోరికల వాసన, దేవునికి దూరమయ్యే వాసన, దేవుని వాసన లేనిది ఏదైనా ఉంటే మన దగ్గర ఖచ్చితంగా అటాక్ చేస్తాడు, వస్తాడు అంతే. అందుకే మనము పరిమళ వాసనగా, సువాసనగా, క్రీస్తు సువాసనగా మార్చాడంట దేవుడు. ఆమేన్. ఈ సువాసన కాకుండా దుర్వాసన వచ్చింది అనుకో, ఎంత పర్ఫ్యూమ్ కొట్టుకున్నా ఆ వాసన వేరు, ఈ వాసన వేరు. కాబట్టి ఆ దుర్వాసన వస్తే అపవాదిగాడు వచ్చేస్తాడు. అది లోక సంబంధమైన వాసన. వాడికి బాగా తెలుసు ఎవరెవరి దగ్గర ఈ వాసన ఖచ్చితంగా పసిగట్టేస్తాడు వాడు. కాబట్టి మన మనసు ఈ పెంట మీద ఉంచుకోకూడదు. పెంట మీద మనసు ఎప్పుడైతే ఉంటుందో పెంట వాసన వస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను లోకమును పెంట వలె ఎంచి ఉన్నా. ఇప్పుడు వాక్యం పైన మనకు కాన్సన్ట్రేషన్ వెళ్తే ఎలాగుంటుంది తెలుసా? పెంట, ఇదంతా పెంట అని అనిపిస్తుంది. ఆశ తీరదు. మన చేరవలన సంఘంలో చాలా మంది అనారోగ్యముతో, సమస్యలతో వస్తూ ఉంటారు. ఈ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు స్వస్థపరుస్తాడు, మనం కాదు. దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు స్వస్థపరుస్తే, దేవుడు ఆరోగ్యం ఇస్తే మళ్ళా కనబడతారా? ఇదే సంఘ బిడ్డలు అని పిలువబడుతుంటారు బయట కొంతమంది. కానీ స్వస్థత ఏంటంటే మళ్ళీ కనబడరు. మళ్ళీ ఎప్పుడు కనబడతారు అంటే నార్మల్ కన్నీళ్ళుగా. కొన్ని సందర్భాల్లో నాకు విసుగు కలిగిస్తుంది. ఎందుకనంటే పాపం వాళ్ళ కన్నీళ్ళు చూసి బాధ రావాలి, కానీ కొందరికి చూస్తే విసుకొచ్చిన తర్వాత బాధ వస్తుంది. ఎందుకు విసుకొస్తుంది అని అంటే, నిత్యము దేవుని సన్నిధిలో ఉంటూ, సంఘంలో సహకరిస్తూ, పరిచర్యలో సహకరిస్తూ, ప్రార్థన చేసుకుంటూ, భక్తిగా ఉండి ఎప్పుడైనా సమస్య వచ్చిందంటే ఏమనిపిస్తుందంటే, గుండె బరువెక్కిపోయి భారంతో అయ్యో ప్రభా కార్యం చేయని ప్రార్థన చేస్తారు. వాళ్ళకి అలవాటే కదా, వారాల తరబడి, సంవత్సరాల తరబడి అదే జీవితం కదా.
బాగులేనప్పుడు అన్నా 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 అక్కడ వెళ్ళొద్దా అన్న, ఇక్కడ వెళ్ళకూడదా అన్న, అక్కడ వెళ్ళొచ్చా అన్న, ఇక్కడ వెళ్ళొచ్చా అన్న, ప్రార్థనకి వెళ్ళొచ్చా అన్న, ఫంక్షన్కి వెళ్ళొచ్చా అన్న. బాగలేనప్పుడు. బాగా అయిన తర్వాత ఇవేం అడగాల్సిన పని కూడా లేదు. కానీ మరి బాగలేనప్పుడు ఎందుకు అంత భక్తి, బాగున్నప్పుడు ఎందుకు అంత భక్తి? ఎంత భక్తి చూడండి. బాగా లేదు అని అంటే వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే అన్నదమ్ములు వాళ్ళందరూ ఫ్యామిలీ మాట్లాడుకుంటారు. బాగలేనప్పుడు వచ్చి అక్కడిక్కడ మనం పోకూడదు, ఇక్కడికి రావాలా, ఎంత మంచి సన్నిధి, పెద్ద దైవజనులకు దగ్గరికి వెళ్తే మనకి ఎవరైనా పట్టించుకుంటారా, ఇలా ఎవరైనా పట్టించుకుంటారా? ఈ పాస్టర్ గారు తప్ప ఎవరు పట్టించుకుంటారు? అక్కడ హైదరాబాద్కి వెళ్తే 15,000 రూపాయలంట ఛార్జ్ చేస్తారంట మనకు ప్రార్థన చేయడానికి. ఇవన్నీ నేను వినేటట్టుగా మాట్లాడుతుంటారు, నాకు అనిపిస్తుంది కావాలనే. ఇవన్నీ ఒకరినా ఇద్దరినా ఎంతమంది చూస్తుంటాం. దేవుడికి స్తోత్రం. ఆయన వాళ్ళు పొగిడితే మునక్కాయల చెట్టు ఎక్కి కూర్చున్నట్లు ఎందుకు కూర్చుంటాం? ఎందుకనంటే ఒకటి కొత్త అయితే మునక్కాయల చెట్లు ఎక్కుతామేమో, కానీ కొత్త కాదు కదా, పాత. ఇదంతా హృదయం నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా, సమస్యను బట్టి వస్తుందా, అంత గ్రహించలేని స్థితిలో 99% అయితే ఉండము. 1% ఇక చెప్పలేము. కొన్ని సందర్భాలు ఏలి వాళ్ళ మేమైతే తెలియదు. ఇంకా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. మనుషులు కదా, ఎవరు నమ్ముతాం? దేవుడే స్థిరమైన వాడు, దేవుడే గొప్పవాడు. కొన్ని సందర్భాల్లో నన్ను గురించి ఇట్లాగా నేను మనుషులం కదా అవుతామని బలహీనంగా మాట్లాడుకుంటుంటే బలహీనుడు అనుకుంటారు. బలహీనుడు కాదు, దేవుని కృపను బట్టి బలవంతుడే. కానీ క్రీస్తునే మనం కేంద్రంగా చేసుకోవాలా, మనుషులను కాదు అనేది ఆయన చెప్తున్న మాట. ఇలా మాట్లాడుతున్న దాన్ని బట్టి నన్ను నేను తక్కువ చేసుకున్న దాన్ని బట్టి ఈయనే పాస్టర్ అనుకుంటారేమో, కానీ అదే కరెక్ట్ అనిపిస్తుంది. బోధ అపోస్తలుడైన పౌలు అలాగే చేశాడు, మీరు కావాలంటే చదవండి. పేతురు అలాగే చేశాడు, మీరు కావాలంటే చదవండి. ఏమంటాడు? నాకు ఏ ఆగిదిక్యత లేదంటాడు, తర్వాత ఉన్నదంటాడు మరలా. ఇదే మరి ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చెప్తుంటే నాకు మరలా జ్ఞాపకం వస్తుంది పౌలు ఎలా మాట్లాడాడని. ఖచ్చితంగా మనం బిబ్లికల్ గానే వెళ్తున్నాం అనేది నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పాలంటే నేను వాక్యానికి చెప్పాలా అది ఇది సిద్ధపాటు అనేది ఏం చేయలేదు. ఎవ్రీ గూగుల్ మీట్ లో నేను సిద్ధపడే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకోరకనంటే ప్రతిరోజు సిద్ధపాటే కదా ప్రభు రాకడ కొరకు. మనకి ఏదో సబ్జెక్ట్ వైజ్ గా చెప్పాలనుకుంటే మరి ఖచ్చితంగా సిద్ధపాటు అనేది అవసరం. ఎందుకంటే నాకు చాలా జ్ఞానం ఎక్కువ కాబట్టి నేను ఒకసారి చదువుతాన్ని గుర్తుంటాయి నాకు. అట్లా అంత జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా సిద్ధపాటు అవసరం సబ్జెక్ట్ పరంగా వెళ్తే. మరి మీరు నిజంగా అనుకున్నారు ఆ రోజు చెప్పిన ప్రార్థన రిక్వెస్ట్ అన్న గుర్తున్నది అయితే అని అనుకున్నారు, అసలు గుర్తుండవు. కానీ కొన్ని గుర్తుంటాయి. ఆ గుర్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా జ్ఞానం ఉన్నది అనుకుంటారు, దేవుడే గుర్తు చేస్తారు, అది వాళ్ళకి తెలియదు. నేను అప్పుడప్పుడు షాక్ అయిపోతా. వాళ్ళు ఎప్పుడో చెప్పింది కూడా నేను చర్చకు వచ్చినానంట, బ్రదర్ ఆ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు కదా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడా, విడుదల అయిందా అని అంటే వాళ్ళు అనుకుంటారు, షాక్ అయిపోతారు. అబ్బా అన్నకి ఇంత జ్ఞానం ఉందా, ఎట్లా జ్ఞాపకం పెట్టుకున్నాడు. వాస్తవానికి ప్రార్థన చేసినాడు జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ జ్ఞాపకం రాదు. మళ్ళీ చూస్తే అప్పుడప్పుడు ఏదన్నా దేవుడు జ్ఞాపకం చేస్తే తినడమే మర్చిపోయినప్పుడు ఇదెంత, నీళ్ళు తాగడమే మర్చిపోయినప్పుడు ఇదెంత. ఎన్నో రకాలుగా అనేకములైన మర్చిపోయినప్పుడు ఇవి మర్చిపోవడం పెద్ద విశేషం కాదు కదా. అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒక దైవజనుడి కంటే అర్థమేం తెలుసా? నీవెంత శ్రేష్ఠుడవో అదే అశ్రేష్ఠురాలో అర్థం చేసుకో. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు చాలా శ్రేష్ఠుడవు, అందును బట్టే నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు, జ్ఞాపకం చేయబడుతున్నావు దేవుని సన్నిధిలో, దేవుని సేవకునికి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనస్సు ఎక్కడుంది? మనస్సు సత్యం అని దట్టి కట్టుకో. మీ మనస్సు అని నడుము కట్టుకో. నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యం అని దట్టి. యెహోషాపాతు ఏం చేశాడు? మనస్సు నిలుపుకొని ఉన్నాడు. మరి నువ్వెక్కడ నిలుపుకున్నావు? మనస్సు ఎక్కడ నిలుపుకొని ఉంటామో మనం అక్కడికి మన జీవితాలు వెళ్తాయి. ఇప్పుడు చూడండి, మనసు మొబైల్ పైన ఉంటే, షార్ట్స్ పైన ఉంటే, మనం ప్రార్థన అయిపోగానే షార్ట్లే వెతుకుతారు సేవకులు కూడా. అంటే అది ఒక సముద్రం లాంటిది, ఈత కొట్టుకుంటూనే వెళ్ళిపోతారు అనమాట, బయటికి రాదు. కొన్ని సందర్భాల్లో షార్ట్స్ ఓపెన్ చేసి చూస్తుంటారు, నన్ను చూడగానే క్లోజ్ చేస్తారు, అనుకుంటారు ఆయనకేం తెలుసా.
కానీ నాకేమో ముందు కూర్చున్న తెలుస్తా, వెనకాల కూర్చున్న తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో తినడం బట్టి నాకు సమస్య కూడా అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి ఎలాంటి వాడు తెలిసి కూడా ప్రశాంతంగా యథార్థంగా మాట్లాడాలంటే మనుషుల వలన అనగా నా వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు. హృదయంలో ఉన్నది అంత తేటగా కనిపిస్తే మనం ఎట్లా మాట్లాడుతాం ఒకసారి చెప్పండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి సమాధానం అభిషేకంతో నింపుతున్నప్పుడు నిజంగా వాళ్ళు ఎలాంటి వారని దేవుడు చెప్పిన తెలియజేసిన హృదయం తెలియజేసిన వాటన్నిటి పట్టించుకోకుండా ప్రశాంత నిజమైన ప్రేమతో మాట్లాడతాం. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తాను ఖచ్చితంగా. అయితే ఈ మనస్సు నిలుపుకోవడం అనేది చాలా గొప్పది. అందుకే అన్నాడు, ఎవరి మనస్సు నా పైన ఆయన పైన అనుకుంటుందో వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. వాక్యం పైన అనుకోవాలా. చూడండి, సముద్రంలో యేసుక్రీస్తు ప్రభు వీళ్ళందరినీ పంపించేశాడు. అందరికి మీరు వెళ్ళండి, నేను వస్తా. మీరు ఎప్పుడైతే సముద్రంలోకి వచ్చాడో ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినారు, ఏం చేస్తున్నారు అంటే, అప్పుడు సముద్రం ప్రయాణం చేస్తుంటే గొప్ప గాలి తుఫానులు రేగినాయి. ఆ తుఫానులలో యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా వారి దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాడు. ఆ ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు భూతం అని అనుకుంటున్నారు, భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎందుకనంటే వారి కాన్సన్ట్రేషన్ అంత లేదు, వారు అంతగా విశ్వాసం పెట్టలేరు అప్పటికి. ఇంకా ఎప్పుడైతే నేనే భయపడకూడదు అని ప్రభు ఒక మాట వారు విన్నారో, వారు వినగానే భయపడడం ఆపేశారు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీ వల్లే నేను నీటి పైన నడిచే కృప నాకు దయచేవా. నీవే అయితే ప్రభువా నీటి పైన నడిచే కృప నాకు దయచేవా. ఆ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నిజంగా మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, రా పేతురు అని అంటే ఆయన నీళ్ళ పైన నడవడం స్టార్ట్ చేశాడు. చూడండి, అవిశ్వాసాన్ని బాగు చేసే దేవుడు. ఆమేన్. అడిగాడు, ప్రభా నీవే అయితే నాకు నీటిపైన నడిపించవా? అదెంత పని? నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా పేతురు? నువ్వు నన్ను నమ్మట్లేదా తోమా? పేతురు నన్ను నమ్మట్లేదా? నేను నమ్మిన దగ్గరనే ఉంటా, నేను ఉండను మీ దగ్గరికి అని వెళ్ళిపోలే. వారి విశ్వాసం, ఎందుకంటే వారు ఇంకా శిష్యులు, పిల్లలు, పాలు తాగుతున్న స్థితిలో ఉన్నారు. వారికి బోధ నేర్పిస్తున్నాడు, అద్భుతాలు నేర్పిస్తున్నాడు, సూచక్రియలు నేర్పిస్తున్నాడు. ఆ నేర్పిస్తున్న సమయంలో పడిపోతుంటే పట్టుకుంటున్న దేవుడు కదా. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. పడిపోతుంటే పట్టుకున్నాడు. ప్రభా నీవే అయితే ఏం డౌట్ అయ్యా పేతురు, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టావయ్యా? రొట్టెలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అంత వేల మందికి ఎట్లా, ఎంతమంది స్వస్థ అయినారు, ఎంతమంది విడుదల అయిపోయినారు, ఎంతమంది ఆరోగ్యం పొందుకున్నారు? నువ్వే కదా చూసావు పేతురు. ఈ క్వశ్చన్ ఏంటయ్యా నువ్వు? నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీ దగ్గర అవిశ్వాసం ఉంది కాబట్టి నేను గొప్ప కార్యాలు చేయను అని అనలే ఆ టైంలో. వేరే సమయంలో వేరే దగ్గర అన్నారు, అవిశ్వాసాన్ని బట్టి బాధపడ్డాడు. కానీ అక్కడ అవసరం ఏంటి అని అంటే, వారి యొక్క అవిశ్వాసమును బాగు చేయడమే. నీ దేవుడు నీ జీవితంలో నువ్వు అడుగుతున్న ప్రతి క్వశ్చన్స్ కి ఆయన విసుక్కోడు. నువ్వు తండ్రితో నువ్వు దగ్గరగా కూర్చొని ప్రతి క్వశ్చన్ ఆయనకు అడగవచ్చు. ప్రభా నా మనసు ఇలాగైతుంది, నా ఆలోచన ఇలాగైతున్నాయి. చూడండి పిల్లారా, ఖచ్చితంగా హిజ్కియా అంట ఆ రబ్షేకే లేకపోతే అక్కడున్న ఒక వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉత్తరము రాసి పంపిస్తే ఆ ఉత్తరమును యేసుక్రీస్తు ప్రభు దేవుని ఎదుట పరిచాడంట. పరిచి ప్రార్థన చేశాడు. హృదయాన్ని పరవడం నేర్చుకో. దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. అల్లే ప్రార్థన వద్దు. లోపల నుంచి తీసుకురా మనసు. నేర్చుకున్న ప్రార్థన వద్దు. సంఘంలో గుంపులో చేసే ప్రార్థన వద్దు. మనుషులు పై వేషాలు లక్ష్య పెడతారు, ప్రార్థన బాగా చేసావు అంటారు. కానీ వ్యక్తిగతంగా కూడా అదే యాక్టింగ్ చేస్తే ఎట్లాగా? నీ హృదయాన్ని దేవుని ఎదుట బరువు కదా. ఆయనకి ఇలా అనాల్సిన అవసరం లేదు. పరిశుద్ధుడు 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 ప్రభువా అని నటన అవసరం లేదు. నువ్వు మోకరించి ప్రభువా తండ్రి
నన్ను కరుణించవా, నన్ను తాకవా, నన్ను హత్తుకొనవా, నన్ను ఎత్తుకొనవా. నీ స్పర్శ నాకు కావాలి ప్రభువా. నీ బలము నాకు దయచేయి నాయన. నీ అభిషేకంతో నింపయ్యా. నా హృదయం తొందర పెడుతుంది, నా ఆలోచనలు తొందర పెడుతున్నాయి, పాపపు తలంపులు నాకు వస్తున్నాయి. ప్రభువా ఇదిగో ఇలాగ అవుతుంది నాయన. ఈ విషయంలో నేను ఉపవాసం ఉందాం అనుకున్నాను, ఆహారం చూస్తే నా హృదయం ఆగట్లేదు నాయన. దేవా నన్ను క్షమించు ప్రభా, దానిపైన నాకు విజయం దయచేయి ప్రభా. తండ్రి నా కన్నులు నా స్వాధీనం ఉండట్లేవు తండ్రి, నా మాటలు నా స్వాధీనం ఉండట్లేవు ప్రభా, నా చూపులు నా మాటలు స్వాధీనంలో ఉండట్లేవు నాయన. కృప చూపవా డాడీ, కృపను చూపయ్యా ప్లీజ్ డాడీ, సహాయం చెయ్యి. నా తలంపులు నా ఆలోచనలు నవ్వులు నన్ను భయపెడుతున్నాయి, తొందర పెడుతున్నాయి. క్షమించు దేవా, నువ్వు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు కదా. నేను ఎక్కడికి వెళ్ళాలా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నిజంగా నీ తండ్రితో నువ్వు మాట్లాడు. నీ ప్రతి పరిస్థితి ఆయన దగ్గర పెట్టు. బయట మైకులు చేసినట్టు ప్రార్థన చేయొద్దు దేవుని సన్నిధిలో. బయట అందరి ఎదుట చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో చేయొద్దు. నువ్వు ఒంటరిగా చేసేటప్పుడు నీ హృదయమే ఉండాల, నీ హృదయం ఉండాల, మాటలు కాదు. హృదయం, హృదయం, మనస్సు, హృదయం. హన్న హృదయాన్ని పరిచింది, మాటలు కాదు హృదయం. గట్టిగా ప్రార్థన చేయొచ్చు, నోరు తెరిచి ప్రార్థన చేయొచ్చు, దాని గురించి నేను మాట్లాడతలే. హృదయం చెప్పు, దేవునితో చెప్పు, నీ సమస్య చెప్పు. తండ్రి నా మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది నాయన. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు ఉంటే తప్పుగా అనుకోకూడదు. ఆ మాట నాకు వినబడింది కాబట్టి చెప్తున్నా. చెప్పు ప్రభా, నా గుండె జారి గల్లంతా అయిందని సినిమా పేర్లు అవి ఇవి ఉండి తలలో వినబడతాయి కదా పోస్టర్స్. దేవా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నాయన నాకు. నన్ను క్షమించు ప్రభా, నన్ను పట్టుకో ప్రభా. ప్రార్థన చేయాలనిపిస్తలేదు, వాక్యం చదవాలనిపిస్తలేదు, నీ సరిలో కూర్చోవాలనిపిస్తలేదు, గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వాలనిపిస్తలేదు. పాటలు పాడుతుంటే బోర్ వస్తుంది, ప్రార్థన చేస్తుంటే బోర్ వస్తుంది, నాకు బోర్ కొడుతుంది. సాక్ష్యాలు చెప్తుంటే నాకు అబ్బో తీసేయాలనిపిస్తుంది, వాక్యాన్ని వినాలనిపిస్తుంది, కానీ అది కూడా కష్టంగా అనిపిస్తుంది నాయన. 8 గంటలకు రావాలనుకుంటున్నా, పనులన్నీ పక్కన పెట్టాలనుకుంటున్నా, కానీ పాటలే కదా, మ్యూజిక్ లేదు, తబలా లేదు, తాళం లేదు, ఒక్కరే వాడుకుంటారు. కొందరికి కుదరక రాలేకపోతున్నారు వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ పనులు. కానీ కొందరు బోరు కొడుతుందేమో. ఆ యెరూషలేములో బోరు కొట్టి ఎరుకకి వెళ్ళినాడు ఆయన. దొంగలు కొట్టారు, వస్త్రాలే దొంగిలించారు ఫస్ట్. అదొక విచిత్రం. రక్షణ వస్త్రం కదా అది. మన దొంగ దాని కొరకు వస్తాడు, దోచుకుంటే హత్య చేయడం. సంఘంలో బోరు కొడుతుందంటే పరలోకంలో ఎట్లా నీవు ఉండగలుగుతావు? దేవుడున్న స్థలంలో నీకు బోరు కొడితే మరి పరలోక రాజ్యం ఎట్లా వెళ్తావు? ఇప్పుడు ఒక జాబ్ పొందుకోవాలని ట్రైనింగ్ కావాలి కదా. ట్రైనింగ్ ఉంటేనే కదా జాబ్ వస్తుంది. మరి పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇది ట్రైనింగ్ కాదంటావా? మరి ఇన్ని ప్రసంగాలు విని నీకే బోరు కొడితే నువ్వు ఇప్పుడు నన్ను స్తుతించడం నీకెట్లా నాయన వద్దంటాడేమో ఆయన కదా. మరి ఎంత ఆ కీర్తన 84వ కీర్తనలో మనం వెళ్తే, వాడిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడతాడని రాసి ఉంది. వారిలో ప్రతి వాళ్ళంటే ఎవరు? దేవుని మందిరంలో గడిపేవారంట, బలాన్ని పొందుకునేవారంట. ఆ లిస్టు ఉంటుంది దాంట్లో. మరి నువ్వెక్కడ కనబడుతున్నావు? నీ మనసు ఎక్కడ పెడుతున్నావు? ప్రభా మ్యూజిక్ లేదు, కీబోర్డ్ లేదు, తబలా లేదు, తాళం లేదు, మాకు సంఘంలో ఇదే అలవాటు నాయన. ఇంపుగా ఉండాలి, సొంపుగా ఉండాలి కదా. 8 గంటలకు నేనేం రాగలుగుతాను? 6 ప్రారంభించగానే నచ్చదు ప్రభా, నాకు ఆ మందిరానికి వెళ్ళడం నాకు నచ్చదు. వాక్యం టైంకి వెళ్తా, మీటింగ్ కూడా అంతే. ఈటింగ్ కానీ నేను వెళ్ళాల్సింది మీటింగ్ కాదని అనుకుంటారేమో. చాలా మంది మీటింగ్కి రారు, ఈటింగ్కి వస్తారు. దేవుడికి స్తోత్రం. చూడండి, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని
మనస్సు నిజంగా ఆ పేతురు నడిచేటప్పుడు ప్రభు అన్నాడు, రా నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. తోమ అన్నాడు, ప్రభు నీవే అయితే నా దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఆయననే అయితే నేను గాయాల పైన వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా. తోమా, నీ యొక్క అవిశ్వాసం నేను బాగు చేస్తా, రా నేనా కాదా తెలుసుకో, నా గాయాల పైన వేలు పెట్టి చూస్తే నమ్ముతా అన్నావు కదా, రా తోమా, పెట్టి చూడు, నేనా కాదా అని చూడు, నేను దేవుడినా కాదా చూడు, నేను అద్భుతాలు చేస్తానా లేదా చూడు, ప్రభా నువ్వు నిజంగా దేవుడవే, యేసు ప్రభుడవే, మా మెస్సయ్యవే అయ్యా. తోమా, చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడయ్యా. కానీ నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తా, నేను నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ అవిశ్వాసాన్ని ప్రభు దగ్గర పెట్టు, నీ ఓటమిని ప్రభు దగ్గర పెట్టు, నీ కష్టాన్ని ప్రభు దగ్గర పెట్టు. క్లియర్గా అడిగేసాయి ఆయనకి. ఆయన ఏమనుకోడు. ఎంతసేపు మాట్లాడుతావురా అని అన్నాడు ఆయన. అయ్యే విసిగించగరా అని అన్నాడు ఆయన. టైం అయిపోయిందిరా అని అన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నేనైనా సరే బ్రదర్ తర్వాత మాట్లాడదాం అని అంటానేమో, చీకటి అయింది కదా అని అంటానేమో. ఆయన అనడు. ఆయన ఎదురు చూస్తున్నాడు నీ కొరకు. ఆయన నీ గురించి ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఆయన 2 చేతులు చాపుతున్నాడు. వారు వస్తారేమో, తన ప్రజలు వస్తురేమో అని చూస్తున్నాడు అంట. ఈ రాత్రి ఈ మాటలు విన్నప్పుడు ఆ పేతురు నడుస్తున్నాడు నీటి పైన. యేసు ప్రభు మాట పైన నిలవబడి మాటను చేసుకొని ఆయన వైపు చూస్తే ప్రశాంతంగా వెళ్తున్నాడు. ఎప్పుడో ఆ అలలు అవి పక్క నుంచి రేగినప్పుడు ముందెవరున్నారు? సగం దూరం నడిచాడు కదా. ఇన్ని సంవత్సరాలు నడిచావు కదా, నువ్వు నేను నడిచాం కదా. మరి ఇన్ని సంవత్సరాలుగా కాపాడిన దేవుడు ఇక ముందుకు నాకు ఎందుకు కాపాడాడు? ఇన్ని సంవత్సరాలుగా క్షేమం ఇచ్చిన దేవుడు, ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొని వచ్చాడు, మార్గమంతట్లో దేవుడు తోడుగా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలుగా తోడుగా ఉన్నాడు. ఇక కొంతకాలం నీకు ఎందుకు తోడుగా ఉన్నాడు? భూమి పైన ఎందుకు ఉండడు అనుకుంటున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? అంటే అలలు వస్తున్నాయి కదా, అంటే అలలు వస్తే దేవుడు నీకు తోడుగా ఉండడా? దేవుడు నాకు తోడుగా ఉండడా? పేతురు నువ్వు గోడ దిగినప్పుడు భయపడలేదు, పేతురు నడిచినప్పుడు భయపడలేదు, అంటే సగం దూరం వచ్చావు కదా. అసలు నువ్వు నడవే కష్టము, నడిపిస్తున్నాను, మరి అలలను చూసి నువ్వు భయపడి మునిగిపోతున్నావేంటి పేతురు? ఆ పేతురు యేసుక్రీస్తు ప్రభువును చూసినంత కాలము, చూసినంత సేపు నడిచాడు. ఎప్పుడైతే అలలను చూసాడో మునిగిపోవడం స్టార్ట్ అయిపోయింది. అలలను చూస్తే మునుగుతాం మనం, శ్రమలను కష్టాలను చూస్తే మునుగుతాం మనం. మరి ఎవరు చూడాలా? మనస్సు, ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకున్నో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. దేవుని పైన మనసు ఆనుకోవాలి, మన హృదయం ఆనుకోవాలి, వాక్యం పైన. మరి పేతురు అలల పైనకి వెళ్ళినాడు, శోధనల పైనకి వెళ్ళినాడు. మరి యెహోషాపాతు ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరేని జనులు బహుక్షేమముగా. చూడండి పిల్లలారా, అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుని వైపు తన దృష్టి ఉంచాడు. పేతురు యేసుప్రభు ముందే ఉన్నాడు, పక్కకి సముద్రంలో అలల వైపుకి వెళ్ళాడు. తన దృష్టి, తన మనస్సు మునిగిపోసాగాడు. మరలా ఎప్పుడైతే ఆయన వైపు, యేసు వైపు చూశాడో మరలా లేవనెత్తాడు. ఈరోజు మునిగిపోతున్నావేమో, పక్కలను చూసి, ఇబ్బందులను చూసి, కష్టాలను చూసి, నష్టాలను చూసి, బాధలను చూసి, కన్నీళ్లను చూసి, అనారోగ్యాన్ని చూసి, లోకాన్ని చూసి మునిగిపోతున్నావేమో. మరలా నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన వైపు చూడు. నీ మనసు ఆయన పైన ఆనుకోవాలా, ఆయన పైన ఆనుకోవాలా. యాకోబును చంపేశాడు. యాకోబును చంపేస్తే పేతురు ఉన్నాడు కదా.
ఈ పేతురు చెరసాల్లో వేసేశారు. ఈ చెరసాల్లో వేసేస్తే యాకోబుని చంపినానికి నన్ను కూడా చంపుతారని అనుకున్నాడు కదా. 12వ అధ్యాయం అపోస్తుల కార్యం. అక్కడ ఇద్దరు సైనికులంట, ఇక్కడ పక్కకి ఇక్కడ పక్కకి. వారి మధ్యలో ప్రశాంతంగా పడుకున్నాడు పేతురు. ఏమయ్యా పేతురు, రేపు పొద్దున్నే గుర్తిస్తారంటే నాకు సంబంధం లేదు, ఉంటే సేవ చేస్తా, చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తా. దేవుని రాజ్యంకి వెళ్ళినా సంతోషమే, సేవ చేస్తే సంతోషమే, నాకు అంటూ ఏముంది, నాదంటూ లోకాన్ని ఏది లేదు ప్రభా అని అంటాడు. మరి ఇద్దరి మధ్యలో పడుకున్నాడు ప్రశాంతంగా. ఎందుకు? తన వాక్యం, తన ఒక మనసు దేవుని పైన ఉంది కాబట్టి. అందుకే పేతురు పత్రికలు రాస్తాడు, మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయుడి. చింతించవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. మీ చింత క్రీస్తు పైన ఉంచాలి. మీ మనస్సు ఏందయ్యా ఇంత శాంతిగా నిద్రపోతున్నావు? ఇద్దరు సైనికులు శ్రమలు, కష్టాలు, చైన్స్ అన్ని బంధించి ఉన్నాయి కదా, చేతులకు కాళ్ళన్నీ గొలుసులు వేసేసారు కదా. ఎవరి మనసు ఆయన పైన అనుకున్నో వాడిని ఆయన పూర్ణ శాంతి గలవనిగా చేస్తాడు. ఇప్పుడు నేను పూర్ణ శాంతితో ఉన్నాను, అందుకే నిద్రపోతున్నా. ప్రశాంతమైన నిద్ర, ఇద్దరు సైనికుల మధ్యలో నిద్ర. ఆ నిద్రపోయిన వాడే అంటున్నాడు మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడని. నిజంగా ఆయన పైన మనసు దేవుడు, ఆయన పైన మన మనసు అనుకుంటున్నట్టుగా చేయను గాక. ఆయన పైన మన ఆలోచనలను దేవుడు ఉంచినట్టుగా చేయను గాక. మన మనస్సులకు దేవుడు తోడై ఉండును గాక. మన హృదయములకు, మన మనస్సులకు ఆయన కావలి ఉండును గాక. ఎంత శ్రేష్టమైన వర్తమానం దేవుడు ఈ రోజు నీకు నాకు ఇచ్చాడు. ఈ వర్తమానం ఫ్రైడే రోజు చిన్నగా పంచుకున్నాను కానీ ఇంతటిగా వెళ్ళలేదు నేను. దేవుడు నడిపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నాకు అంత జ్ఞానం లేదు. దేవుడే మాట్లాడాడు నీతో, ఆయననే బలపరిచాడు నిన్ను, ఆయననే బలపరిచాడు. కన్ఫర్మ్ గా ఈరోజు నువ్వు రాత్రి బలపడ్డావు. కన్ఫర్మ్ గా ప్రభు నీతో మాట్లాడాడు. నీ మనస్సు, నీ ప్రశాంతమైన వాతావరణంతో ప్రభు నిన్ను నింపాడు ఈరోజు, ఈ రాత్రి. ఎంత శ్రేష్ఠుడో, ధన్యుడవు, ధన్యురాలు. కళ్ళు మూసుకుందాం. ఎవరి మనసు ఆయన పైన అనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవాడు చేస్తా. ఎందుకంటే వారు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, ఆయన వాక్యం పైన విశ్వాసం ఉంచి ఉన్నారు. ఎస్, దేవుడు కాపాడుతాడు, దేవుడు కనికరిస్తాడు, ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడు ఆయన. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. పూర్ణ హృదయం, పూర్ణ మనసు. ఆ దేవుడు అంట పూర్ణ శాంతి గలవానికి నేను చేస్తాను. ఆయన పైన నీ మనసు నిలుపు, నీ హృదయం ఆయన పైన ఉంచు. లోకం పైన వద్దు, ఈ లోక సంబంధమైన వాటిపైన వద్దు. ఈ ఆశలన్నీ గతించబడబోతున్నాయి. మనస్సు అని నడువు కట్టుకో, ఆ మనసుకు సత్యం అనే దట్టి కట్టుకో. అపవాది అబద్ధాన్ని చూపిస్తున్నాడు, లోకాన్ని చూపిస్తున్నాడు, అది భ్రమ. ఈ సత్యాన్ని నువ్వు దట్టి కట్టుకున్నప్పుడు ఆ భ్రమ అనేది నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఎస్, నీ కన్నులు తెరవబడినాయి. పరిశుద్ధుడైన దేవా, ఈ మాటలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎంత శ్రేష్టమైన వర్తమానంతో నాతో మాతో మాట్లాడావయ్యా, బలపరచావయ్యా. నీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రాలు. నేను మహిమ చెల్లిస్తున్నా, నేను ఘనపరుస్తున్నా, నిన్ను స్తుతిస్తున్నా అయ్యా. ఈ యొక్క గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకో. వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, నీ రాకడికై సిద్ధపరచు. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చినందుకై, దీవించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతిస్తూ, మహిమ పరుస్తున్నా. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.